వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. చట్టసభల్లో బీసీలకు 42% బిల్లును ఆమోదించాలంటూ తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు బీసీ సంఘాల నేతలు. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. బంద్తో ఆర్టీసీ డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. వెంటనే 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేదు. అదే విధంగా స్థానిక సంస్థలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను కూడా మరి ఉన్న 34 నుంచి 22% తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు 42% మరి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని కేబినెట్ తోటి మరి ఒక తీర్మానము రాష్ట్రపతికి పంపించినప్పటికీ కూడా అక్కడ మరి పార్లమెంట్ లో రాష్ట్రపతి గారు ఈ యొక్క బిల్లును ఆమోదించడం లేదు. వెంటనే ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును వెంటనే ఇవ్వాలి. సుమారు 60% ఉన్నటువంటి బీసీలకు మరి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ కల్పించకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం. అందువల్ల పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క తెలంగాణ బంద్కు పిలిపించడం జరిగినది. ఈ 42% బీసీలకు మీరు లోకల్ బాడీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఈ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు అన్ని కుల సంఘాల పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. అదే విధంగా మా పరిగి నియోజకవర్గంలో పొద్దున్నే అన్ని కుల సంఘాలు కానీ రాజకీయాలు వచ్చి ఈ బంద్కు పిలుపునివ్వడం జరుగుతున్నది. మేమేంటంటే ఎక్కడ 70 సంవత్సరాలు అవుతున్నది, బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఎవరు ఏ రాజకీయ నాయకులు చెప్తున్నారు, పోతా ఉన్నారు. కానీ ఇప్పుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు నీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి బీసీలకు దేశంలో మొత్తం 42% అమలు చేయాలని ఆయన నిర్ణయం మేరకే ఈ తెలంగాణ ప్రభుత్వము నీకు 42% అసెంబ్లీలో కానీ బిల్లు పాస్ చేసి పంపడం జరిగింది. ఇప్పుడు దీన్ని బీజేపీలు అడ్డుకోవడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ చేసి 42% పెట్టాలని మేము కోరుకుంటున్నాం. బంద్కు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ పరిగి ప్రాంతం లోపల ఈ రోజు 5 గంటలకే బస్ స్టాండ్ లో ఉన్నటువంటి బస్సులని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వెహికల్ బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బీసీలము ఒక 50-60% ఉన్నాము, మా రిజర్వేషన్ మాకు కావాలి అని చెప్పి ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బీసీల యొక్క విధానాన్ని పైకి తేవడం జరిగింది. కాబట్టి అక్కడున్న పార్లమెంట్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పక్క దీన్ని అమలు చేసి ఈ యొక్క బీసీల వాటను తేల్చాలని చెప్పి మేము కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి బంద్, అదే పరిధిలో ఉన్నటువంటి బంద్ను సంపూర్ణంగా మేము బంద్ చేసి మా వాటను మేము సాధించుకుంటాం.